తనని చంపమని పంపించిన రౌడీలను ఇంటికి తీసుకొచ్చి జోష్నకి మరో షాక్ ఇచ్చిన సూరజ్. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. దీప చాలా రెచ్చిపోతుంది. ముందు ఆ సూరజ్ అంతు చూసిన తర్వాత అప్పుడు దీప పని చూస్తాను అంటూ సూరజ్ని చంపమని రౌడీలను పురమాయిస్తుంది. ఇక జోష్నైతే మళ్ళీ ఏం చేస్తున్నావే అని చెప్పి అంటూ ఉండగానే, నన్ను ప్రశాంతంగా వదిలేయమని చెప్పాను కదా, నా జోలికి రాకు గ్రాని, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తన గ్రానీని కూడా పంపించేస్తుంది. కాంచన దగ్గరికి దశరథ వస్తాడు. ఏంటమ్మా కాంచన, భయంగా ఉంది అన్నయ్య. ఏ సమయంలో ఏం జరుగుతుందో, నా కొడుకు కోడలి మీద ఎలాంటి నింద పడి ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందో అని చెప్పి అనిపిస్తుంది. నువ్వు కంగారు పడుకు, ఎలాంటి నింద పడదు. జోష్న ఏ తప్పు చేసినా ఖచ్చితంగా దొరికిపోతుంది. జోష్న గురించి భయపడాల్సిన అవసరం లేదు. కార్తీక్ ఉన్నాడు కాబట్టి అంతా చూసుకుంటాడు. ఏమో ఏం చెప్పగలం, ప్రతిసారి జోష్న తప్పులు చేస్తూనే ఉంది. ఇక వీళ్లపై నిందలు వేస్తూనే ఉంది. కానీ ప్రతిసారి తను దొరుకుతుందని గ్యారంటీ ఏముంది? ఏదో ఒక రోజు నాన్న ముందు నా కొడుకు కోడలు తలదించుకునే పరిస్థితి వస్తే నాన్న తన చేతులతో తనే బయటకు గెంటేయడని గ్యారంటీ లేదు. మనవరాలు ఈ ఇంటి వారసురాలు కాబట్టి జోష్నని చీకొట్టి వదిలేశాడు నాన్న. కానీ నా కొడుకుని కోడల్ని అయితే ఖచ్చితంగా బయటికి గెంటేస్తాడు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటమ్మా కాంచన, అవును, ఆల్రెడీ మేము బయటికి వెళ్ళిపోయిన వాళ్ళమే కదా, కాకపోతే నా కొడుకు బంధాలు కావాలని అందరినీ కలుపుకుంటూ వస్తున్నాడు. కాంచన, నువ్వేం బాధపడకు. జోష్నకి ఎలా బుద్ధి చెప్పాలో అవన్నీ నేను ఆలోచిస్తాను. నువ్వేమీ టెన్షన్ పడకు. నా చెల్లెలు బయటికి వెళ్ళే పరిస్థితి ఎప్పటికీ రాదు అని కాంచనకు మాటిచ్చి దశరథ వెళ్ళిపోతాడు. సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది. నాకు తెలుసమ్మా, నువ్వు జోష్న గురించి చాలా బాధపడుతున్నావు. జోష్నలో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ అది రోజు రోజుకి రెచ్చిపోతుంది. అది మళ్ళీ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది. దీప తెల్లవారుతుంది. ఏంటి దీప, ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు, ఆఫీస్కి రెడీ అవ్వలేదేంటి అని కార్తీక్ అంటూ ఉండగానే, అమ్మ చాలా బాధపడుతుంది. ఏమైంది, అత్తకి ఏమైంది అని చెప్పేసి కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏం కాదు, జోష్న గురించి చాలా బాధపడుతుంది. తన పిల్లల విషయంలో ఫెయిల్ అయ్యానని, అసలు నా పెంపకమే కరెక్ట్గా లేదని చాలా తల్లడిల్లిపోతుంది అమ్మ అని చెప్పి అంటూ ఉండగానే, ఎందుకు కరెక్ట్గా లేదు, ఎందుకు ఫెయిల్ అయింది అత్త? నీలాంటి గొప్ప మనసున్న అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ విషయం తెలుసుకుంటే అత్త చాలా సంతోషపడుతుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా తనకి సంతోషంగా ఉంటుంది. అలాగే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు త్వరలోనే ఉన్నాయని అనిపిస్తుంది. ఏదో ఒక రోజు జోష్న తప్పులు చేస్తూ దొరికిపోవడమే కాదు, నువ్వే ఇంటి వారసురాలువని తన నోటితో తనే చెప్పే రోజు కూడా ఖచ్చితంగా వస్తుందని నాకు అనిపిస్తుంది. అది కూడా సూరజ్ కారణంగానే వస్తుందని ఖచ్చితంగా నేను చెప్పగలను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఏమో బావా, ఈలోపు ఏం జరగబోతున్నాయో. జోష్న సైలెంట్గా ఉంటుందనే నమ్మకం నాకు లేదు. జోష్న ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అవతల మనిషిని చంపైనా సరే తను గెలవాలి అనుకుని మూర్ఖురాలు జోష్న. తనకి ఉన్న మూర్ఖత్వం ఎదుటి మనిషి ప్రాణాల్ని తీయడానికి కూడా ఆలోచించదు అని చెప్పి అంటూ ఉండగా, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను ఆల్రెడీ సూరజ్కి చెప్పాను జాగ్రత్తగా ఉండమని. ఇప్పుడు మన మీద కన్నా ఎక్కువ టార్గెట్ సూరజ్ మీద ఉంటుంది. సూరజ్ తనకి వ్యతిరేకంగా నీకు వచ్చి సపోర్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు తను రెస్టారెంట్లో చేసిన పని గురించి కూడా సూరజే బయట పెట్టాడు కాబట్టి సూరజ్ కారణంగానే ఇంట్లో వాళ్ళందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చిందని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అందుకే టార్గెట్ సూరజ్నే చేస్తుందనే నేను సూరజ్ విషయంలో అలర్ట్గానే ఉన్నాను. నువ్వేమీ టెన్షన్ పడుకు అని చెప్పేసి దీపతో అయితే చెప్తూ ఉంటాడు. అనుకున్నట్టుగానే రౌడీలను పురమాయిస్తుంది కదా, ఆ రౌడీలైతే వాణ్ణి లేపేయాలి ఎలాగైనా సరే. ఇక ఆ మేడంకి వాడు అడ్డు రాకుండా చూడాలి. వాడిని కొట్టినా వాడికి బుద్ధి రాలేనట్టుంది. అందుకే మేడం వాడిని అడ్డు తొలగించమని చెప్పింది.
చాలా జాగ్రత్తగా మిస్ కాకుండా వాడిని అడ్డు తొలగించేయాలని చెప్పేసి ఆ రౌడీలైతే మాట్లాడుకుంటారు. సరే అన్నా, ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ మేడంకి అడ్డు లేకుండా చేసేద్దాం. అడ్డు లేకుండా చేయడం అయితే ఇక ప్రాణాలు తీసేయడమే కదా! అంతే కదరా! కాకపోతే జాగ్రత్తగా ఉండాలి అంతే. వాడు చాలా తెలివైన వాడిలా ఉన్నాడు. ఆ రోజు దెబ్బలు కొట్టినా సరే మళ్ళీ మేడం ముందుకి ఎందుకు వెళ్ళాడో వాడి ప్రాణాల మీదకి వాడే తెచ్చుకున్నాడు. ఇక మనం మాత్రం ఏం చేయగలంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడి రౌడీలైతే ధీరజ్ కోసం ఎదురు చూస్తూ టార్గెట్ చేస్తూ ఉంటారు ధీరజ్‌ని. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి ధీరజ్‌ని ఎలాగైనా సరే అడ్డు తొలగించాలని ప్రయత్నాలైతే జరుగుతూ ఉంటాయి. జోష్న రెస్టారెంట్‌కి వెళ్తాడు సూరజ్. అలాగే రెస్టారెంట్‌లో కూర్చొని మరోసారి తనకి ఐ లవ్ యూ కూడా చెప్తాడు. కానీ మళ్ళీ మాట మార్చేసి జోష్నతో నార్మల్‌గా మాట్లాడతాడు. వీడు ఐ లవ్ యూ చెప్తున్నాడు. అసలు నాలాంటి దానికి ఐ లవ్ యూ చెప్పాలని వీడికెలా అనిపించింది? నాకు వీడికి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుంది. వీడికి నాకు మధ్య ప్రేమేంటి ఛిఛి! అది నా ఊహకి కూడా అందదు. నేను ఎప్పటికైనా సరే దీప అడ్డు తొలగించుకొని బావ జీవితంలోకి, అలాగే ఆ ఇంటి అసలైన వారసురాలిగా మిగిలిపోవాలి తప్ప నా జీవితంలోకి మరొకరికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇలా అనుకుంటూ ఉండగానే ఇక అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు. సాయంత్రం వెళ్ళిపోతున్న సూరజ్‌ని టార్గెట్ చేస్తారు రౌడీలు. ఈరోజు వీడిని లేపేయాలి. లేకపోతే మేడం మనల్ని చంపేస్తుంది. ఆల్రెడీ మేడం మనకి చెప్పింది కదా! మనం లేట్ చేయకూడదు అని చెప్పేసి ఇక టార్గెట్ అయితే చేస్తారు. అలా టార్గెట్ చేసేసరికి సూరజ్ వెంట మళ్ళీ రౌడీలు పడడం మొదలుపెడతారు. కానీ సూరజ్‌కి ఆల్రెడీ తన వెంట రౌడీలు పడుతున్నారన్న విషయం 2 డేస్ నుంచి గమనిస్తూనే ఉంటాడు. వీళ్ళు నన్నే టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా ఇది జోష్న పని అని అర్థమవుతుంది. జోష్న, మొన్న నువ్వు తప్పించుకున్నావు. ఇక ఈరోజు నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. నీకెన్ని సార్లు నేను చెప్పినా సరే నువ్వు మళ్ళీ మళ్ళీ ఇదే పని చేస్తున్నావు. ఈ నిజం కూడా మీ తాత ముందు బయటపడితే తప్ప నీలో మార్పు రాదని అర్థమవుతుంది. ఎన్నిసార్లు నీ గురించి నిజాలు బయట పెట్టినా నువ్వు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉన్నావంటే నువ్వు ఎలాంటి దానివో అర్థమవుతుంది. నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోగా కార్తీక్‌కి ఫోన్ చేస్తాడు. కార్తీక్ కూడా అడ్డుగా వస్తాడు. బ్రో ఏంటి బ్రో, ఏమైంది అని చెప్పి అంటూనే కార్తీక్ వెనకాల వస్తున్న రౌడీలను గమనిస్తాడు. అర్థమైంది బ్రో, పద అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళతారు. ఏంటి ఒకరికి ఇద్దరు వచ్చారేంటి, బంపర్ ఆఫరా? సర్లే, ఇద్దరిని లేపేస్తే మేడం సంబరపడిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇద్దరిని వెంట పడుతూ ఉంటారు. ఇక ఇద్దరు కూడా అలా వెంట పడినిచ్చి దగ్గరికి రానిస్తారు. ఇద్దరు వెనక్కి తిరిగి చూసేసరికి ఏంటి, ఇద్దరిని లేపేయాలా? ఒకరికి ఇద్దరు వచ్చారు కదా, ఇద్దరిని లేపేసి పార్సల్ చేసేస్తామని చెప్పి అంటూ ఉండగానే ఇక సూరజు అలాగే కార్తీక్ ఇద్దరు కూడా రౌడీలనైతే చితకబాదుతారు. అలా కొట్టేసరికి వాళ్ళు వదిలేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పేసి అంటూ ఉంటారు. ఎక్కడికి రా వెళ్ళేది? మిమ్మల్ని ఎవరు పంపించారు? అసలు ఎవరిని చంపమని పంపించారు? చెప్పకపోతే ఇప్పుడే చంపేస్తామని చెప్పేసి కార్తీక్ ధీరజు ఇద్దరు కూడా బెదిరిస్తారు. అలా బెదిరించడంతో సార్ మమ్మల్ని వదిలేయండి సార్, మమ్మల్ని ఎవరు పంపించలేదు అని చెప్పేసి వాళ్ళైతే అంటూ ఉంటారు. కానీ ఎంత చెప్పినా సరే ఇప్పుడు కనుక మీరు చెప్పకపోతే మా చేతిలో చేస్తారని ఇంకా కొట్టేసరికి నిజాన్ని అయితే బయట పెట్టేస్తారు. జోష్న మేడం పంపించారు, అదే సూరజ్ గారిని చంపమని పంపించారు అని చెప్పి అనేసరికి ఒక్కసారే ఇక కార్తీక్ షాక్ అయిపోతాడు. ఇంక ఈలోగా చూశారు కదా బ్రో, అర్థమైంది కదా, అర్థమైంది. ఇక ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోవడం లేదు. నువ్వే ఏదో ఒకటి చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. ఈసారైతే వదిలే ప్రసక్తే లేదు. వదిలిపెడితే మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే చేతికి కట్టుతో ఉన్నాను. నన్ను డైరెక్ట్‌గా పైకి పంపించాలి అనుకుంది. ఎలా వదిలేస్తాను? వదిలిపెట్టను. ఖచ్చితంగా బదులివ్వాలి కదా! పద బ్రో, నువ్వు ముందు వెళ్ళిపో, నేనొస్తాను వెనకాలని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. జాగ్రత్త బ్రో అని చెప్పేసి కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది జోష్న. ఎక్కడికో వెళ్ళాలే, నీకు చెప్పాలా ఏంటి?
ఇప్పుడు నా భార్యకే చెప్పను నేను. నీకెందుకు చెప్పాలి? ఇది మా తాత ఇల్లు కాబట్టి నేనెక్కడికైనా వెళ్ళే హక్కు, అధికారం కూడా నాకుంటాయి" అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఏంటి బావ ఏం మాట్లాడకుండా అలా సమాధానం చెప్తున్నాడేంటి? మా తాత ఇల్లు, నేనెక్కడికో వెళ్ళాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడేంటి? అసలేం జరిగింది? ఇంతకీ ఆ రౌడీ వెధవలు ఇంకా ఫోన్ చేయలేదేంటి? వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవడం లేదు. ఏమైంది? ఆ సూరజ్ గాడిని లేపేశారా లేదా? అని చెప్పేసి అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఫోన్ వైపు చూసుకుంటూ ఉంటుంది. ఏంటి? ఏంటి జోష్న? ఫోన్ వైపే చూసుకుంటున్నావేంటి? అని చెప్పి అంటూ ఉండగానే, ఏమీ లేదు. ఫోన్ చూస్తున్నానంతే. ఫోన్ చూసే అధికారం కూడా లేదా ఏంటి నాకీ ఇంట్లో? అని చెప్పేసి జోష్న సీరియస్ అవుతుంది. అయ్యో! పెద్ద మేడం గారు, మీకు ఫోన్ చూసే అధికారం లేకపోవడం ఏంటి? మీకు ఈ ఇంట్లో ఎలాంటి అధికారాలైనా ఉన్నాయి. ఇక మీకు అధికారం లేదని చెప్పేవాళ్ళెవరున్నారు? అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఈలోగానే మేడం అంటూ ఒక కాల్ అయితే వస్తుంది. అలా వచ్చేసరికి పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది. ఏరా మీరు మీరు చంపేశారా లేదా? వాడిని చంపేశానని చెప్పండ్రా. మేడం, మేడం వాడి పని అయిపోయింది. ఇక వాడు మీకు అడ్డు రాడు మేడం అని చెప్పేసి చెప్పేసరికి చాలా సంతోషంగా ఉందంటూ ఒక చిరునవ్వు నవ్వుకుంటూ అక్కడి నుంచి వాళ్ళ దగ్గరకొచ్చి నిలబడుతుంది. ఏంటి మేడం, ఎవరో ఫోన్ చేసినట్టున్నారు? చాలా సంతోషంగా కనిపిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే హీలో కానీ అవును చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరి కొంప ముంచారేంటి అని చెప్పి అంటూ ఉండగా బావా ఏం మాట్లాడుతున్నావు? అవును, తమరు ఎవరి కొంపకు నిప్పెడితేనో తప్ప ఇంత హ్యాపీగా ఉండరు కదా. ఎవరికి ఏం జరిగిందో ఏంటో నేను ఎప్పుడు అలాగే కనిపిస్తున్నానా? నాకు గుడ్ న్యూస్లు వస్తూ ఉంటాయి. నేను మంచి పనులు చేస్తూ ఉంటాను. అవునవును, చాలా మంచి పనులు చేస్తారు మేడం గారు అని అని చెప్పి సూరజ్ అయితే లోపలికి వస్తాడు. అలా వచ్చేసరికి సూరజ్ని చూసి జోష్న షాక్ అయిపోయి ఉండిపోతుంది. జోష్న అలా చూస్తూ ఉండిపోగానే ఏంటి మేడం, ఏంటి వీడేంటి బ్రతుకున్నాడేంటి అనుకుంటున్నారా ఏంటి? ఏంటి సూరజ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి సార్ ఒక్క క్షణం సార్ మీకు అన్నీ చెప్తాను అని చెప్పేసి సూరజ్ అయితే అంటూ ఉంటాడు. ఏంటి మేడం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు ఒక్క క్షణం క్రితము? ఏంటి వీడు చావలేదేంటి? వాడు చూస్తే చంపేశానని చెప్పాడు కదా. ఇంతకీ వాళ్ళు దొరికిపోయారా ఏంటి? మళ్ళీ నా పని అయిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో దొరకరు. వాళ్ళు పారిపోంటారు. డబ్బు కోసం చంపేశానని నన్ను మోసం చేశారు వెధవలు, రౌడీ వెధవలు. వాళ్ళని ఊరుకోను అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఒక రౌడీని చేతి కట్టుతో లోపలికి తీసుకొస్తాడు ఇక సూరజ్ అయితే. అలా రావడంతో అందరూ కూడా అతన్ని చూసి షాక్ అవుతారు. సూరజ్ ఎవరతను? అతనికి చేతికి కట్టుందేంటి? ఏమైంది? వీడు చూస్తే రౌడీలా ఉన్నాడేంటి అని పారిజాతం అంటూ ఉంటుంది. సూరజ్ ఎవరతను అని చెప్పేసి ఇక వాళ్ళైతే అడుగుతూ ఉంటారు. కానీ జోష్నకి తెలుసు వాళ్ళెవరు. ఇక తను పంపించిన రౌడీలో ఒకడని జోష్నకు తెలుసు. జోష్న షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఎప్పుడైతే ఇక అతను లోపలికి వస్తాడో దాంతో చూస్తూ ఉండిపోతుంది జోష్న. ఎవరో నేను నా నోటితో చెప్పడం కన్నా ఇక్కడ ఒకరున్నారు. ఒకరికి ఇతనెవరో బాగా తెలుసు. ఇతని గురించి ఆ వ్యక్తి చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్ అయితే. ఎవరు? ఎవరికి తెలుసు ఇతను అని చెప్పేసి అంటూ ఉండగానే అదిగో చూస్తుంది కదా పైకి కిందకి. అలాగే తనకి ఏదో ఏమీ తెలియని అమాయకురాల్లా తన గురించి ఎక్కడ నిజం బయటపడిపోతుందని టెన్షన్ పడుతూ నిలబడి ఉంది కదా మీ కంటి ముందు. మీ మనవరాలు జోష్న. జోష్నకి తెలుసు ఇతను చాలా బాగా తెలుసు. ఏంటి జోష్న, వాడు చూస్తే రౌడీ వాళ్ళ ఉన్నాడు. వాడు నీకు తెలియడమేంటి? లేదు తాత, అతనెవరో నాకు తెలియదు. ఈ సూరజ్ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. నాకు అతనెవరో తెలియదు. ఏంట్రా నువ్వెవరో ఆ మేడం గారికి తెలీదంట. నువ్వెవరో చెప్తావా? నన్నే చెప్పమంటావా? నేను మీకు తెలీదా మేడం? నేను మీకు తెలీదు అంటే ఒకసారి మీ ఫోన్ ఇలా ఇస్తారా అని చెప్పేసి ఫోన్ తీసుకుంటాడు. అతనైతే ఫోన్ తీసుకునేసరికి షాక్ అయిపోయి ఉండిపోతుంది. జస్ట్ ఇప్పుడే 10 నిమిషాల క్రితం నేను ఫోన్ చేశాను. ఇప్పుడు లిఫ్ట్ చేసి చాలా హ్యాపీ మాట్లాడారు కదా సార్. మీ ముందుకొచ్చి ఈవిడ చాలా సంతోషంగా కూడా ఉండి ఉంటారే. అవును,
చాలా సంతోషంగా కనిపించింది. దానికి కారణం ఏంటి అంటే, కారణాలు ఉండాలా ఏంటి అన్నట్టుగా మాట్లాడింది. దానికి కారణం ఈ ఫోన్ కాలే. అసలు నువ్వెందుకు తనకి ఫోన్ చేశావు? తనకి నీకు మధ్య సంబంధమేంటి? అసలేం జరిగిందో చెప్పరా? అని చెప్పి అంటూ ఉండగానే, తను మాకు డబ్బులిచ్చింది సార్. తను డబ్బులివ్వడం కారణంగానే ఒకరోజు ఇదిగో ఇక్కడ నించుని ఉన్నారు కదా! ఈ సార్‌ని మేము కొట్టడం జరిగింది. ఈ సార్‌ని ఆ రోజు కొడుతూ ఉండగానే పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోయాం. కానీ ఈ సార్‌ని కొట్టినా కూడా ఈ సార్‌కి బుద్ధి రాలేదని చెప్పి ఈ సారైతే ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేశారు. ఎక్కువ అమౌంట్‌కి కక్కుర్తి పడ్డ మేము ఇదిగో ఈ సూరజ్ సార్‌ని చంపేయడానికి ప్లాన్ చేసుకున్నాం. ఈలోగానే ఇదిగో వీళ్ళిద్దరూ వచ్చి మమ్మల్ని చితకబాది ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఇ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. వాళ్ళు పారిపోయారు. కానీ నేను మాత్రం దొరికిపోయాను. మాకు డబ్బులిచ్చి మా చేత అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేయించడం ఈ మేడంకి అలవాటే. మేం కూడా ఈ మేడం ఇచ్చే డబ్బులకి ఆశపడి ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఏంట్రా ఇది చిన్న తప్పా? చంపేయడం, మనుషుల్ని చంపేయడం చిన్న తప్పా? ఏంటి సార్ మా మీద కోప్పడతారేంటి? మేము రౌడీం నా కొడుకులం. మేము ఎవరు డబ్బులిస్తే అలా వాళ్ళ డబ్బు తీసుకుని అవతల వాళ్ళను చంపేస్తాము. కానీ మీరందరూ చూస్తే గొప్పవాళ్ళలా ఉన్నారు. మరి ఇక్కడున్న ఈ లేడీ మాకు డబ్బులిస్తుందంటే ఈవిడ ఎంత పెద్ద విలనో ఇప్పటికైనా మీకు అర్థం కావాలి కదా! ఈవిడ చేసే పనులు ఎలా ఉన్నాయంటే మమ్మల్ని మించిపోయున్నాయి. ఈవిడ చాలా పెద్ద క్రిమినల్. ఎప్పటికప్పుడు మాకు ప్లాన్స్ చెప్పి అవతల వాళ్ళను టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం మీకు తెలియకుండా ఉండదనే అనుకుంటున్నాను. మీ పెద్దవాళ్ళ ఇళ్లల్లో ఇవన్నీ కామనే కదా! ఎందుకంటే డబ్బున్న వాళ్ళు మీకు పోటీగా ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళను చంపించేసి సైలెంట్‌గా పని ముగించేసుకుంటూ ఉంటారు మాలాంటి వాళ్ళతో. మాలాంటి వాళ్ళం మాత్రం మీరిచ్చే డబ్బుకి కక్కుర్తి పడి జైలు పాలయ్యి పెళ్ళాం పిల్లల్ని వదిలేసుకుని ఇలాంటి పరిస్థితులు తెచ్చుకుంటాము అని చెప్పి ఆ రౌడీ చెప్పేసరికి ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోయి ఉండిపోతాడు. జోష్నకి పెద్ద షాకే ఎదురవుతుంది. చిచి ఏం బ్రతుకునిది? నువ్వు మనిషివా లేకపోతే పశువ్వా? చీ కొట్టాము. అసలు నువ్వు మా ఫ్యామిలీ మెంబరే కాదని అన్నాను. అయినా 2 రోజులు తిరగకుండా మరో పెద్ద తప్పు చేసి ఒక మనిషి నిండు ప్రాణాలు తీయాలని చూస్తావా? దీప రెస్టారెంట్‌లో సీఈఓ అవుతుందని దీపని సీఈఓ కాకుండా చేయడానికి ఇక బిర్యానీలో బొద్దింక వేయించావు. ఇక్కడ చూస్తే సూరజ్ నీ గురించి బయట పెట్టాడని ఆల్రెడీ తనని గాయపరిచి ఇప్పుడు చివరికి తనని చంపాలని చూశావు. తన విషయంలో నువ్వు తప్పులు చేసి తన ప్రాణాలతో ఆడుకోవాలి అనుకున్నావంటే నువ్వు మనిషివి కాదు. నీలాంటి వ్యక్తి నా ఇంట్లో ఉంటే నా కుటుంబం పరువు పోతుంది. నువ్వు నా వారసురాలివని చెప్పుకుంటే నేను తలదించుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు ఒక్క క్షణం నా ఇంట్లో ఉండడానికి లేదు. ఏమంటావు సుమిత్ర? నీ కూతురు మనిషి ప్రాణాలు తీయాలి అనుకుంది. నీ కూతుర్ని క్షమిస్తావా? లేకపోతే శిక్షిస్తావా? మామయ్య గారు ఏ శిక్ష వేసినా నేను మౌనంగా ఉండిపోతాను. దానికి ఏ శిక్ష వేస్తారో అది మీ ఇష్టం. అంతేకాని ఇక నేనైతే మాత్రం మాట్లాడాలి అనుకోవడం లేదు. దాన్ని నా దృష్టిలో ఎప్పుడో చంపేసుకున్నాను. ఏదో కన్న మమకారం చంపుకోలేక అలా కళ్ళ ముందు చూసుకుంటున్నానంతే. ఈ రోజుతో మనిషి ప్రాణాలు తీయాలని క్రూరత్వం కూడా ఉందని తెలుసుకున్నాక ఇక తను నా కళ్ళ ముందు ఉన్నా లేకపోయినా ఒకటే. కన్న తల్లిదండ్రుల్నే నిర్దాక్షిణ్యంగా వదిలేసుకున్నాను. ఇప్పుడు కూతుర్ని వదులుకోవడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. ఆ రోజు నా భర్త కోసం కన్నవాళ్ళని వదిలేసుకుని వచ్చేశాను. ఈరోజు నా అత్తింటి పరువు కోసం నా కూతుర్ని వదులుకుంటాను. నా కూతురు ఇక మారదని అర్థమైపోయిన తర్వాత కూడా నా ప్రయాస, నా ఆశ వృధా అని అర్థమవుతుందని చెప్పనేసరికి అర్థమైందిగా. మీ అమ్మ ఏం చెప్పిందో అర్థమైందిగా. నువ్వొక్క క్షణం ఈ ఇంట్లో ఉండడానికి లేదు అంటూ ఇక నిజం తెలియక ముందే జోష్నని బయటకు గెంటేసే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. శివనారాయణ బయటికి వెళ్ళిపో. నువ్వు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. ఇంకెప్పుడు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా లేదు అంటూ ఊహించని షాక్ అయితే ఇస్తాడు జోష్నకి.
అలా సూరజు తనని చంపాలి అనుకుంటుందని చెప్పి రౌడీని తీసుకొచ్చి మరోసారి సాక్ష్యాలతో సహా బయట పెట్టి జోష్నని ఇంట్లోంచి బయటకు గెంటేసే పరిస్థితి తీసుకొస్తాడు. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలి, జోష్నకి బుద్ధి రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.